న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో గత 40 సంవత్సరాలుగా డబ్బా కోట్లు పెట్టుకుని జీవనం సాగిస్తూ చిరు వ్యాపారస్తులను హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ వాళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ప్రతిరోజు మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయినా మున్సిపల్ అధికారులు వాళ్లని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. గత 40 ఏళ్లుగా డబ్బా కొట్టు వేసుకుని నెల మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కలుగజేసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. పేరు బొలిసరి కృష్ణయ్య. ఈ కళ్యాణ మండపం ప్లేసులో డబ్బా కొట్ల సంఘానికి గౌరవ సలహాదారుని. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఈ మండపం ప్లేసులో వ్యాపారాలు చేసుకుంటూ డబ్బా కొట్ల ద్వారా వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది కూడా పిలిచి మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఒక డిమాండ్ చేశారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి, కోదాడపట్నం అభివృద్ధి చెందుతుంటే మేము ఎటువంటి ఆటంకం చేయం, మున్సిపాలిటీ బిల్డింగ్ అయితే కడతా అంటారు కాబట్టి కట్టండి, మాకు అభ్యంతరం లేదు, కానీ కట్టిన షాపులలో ముందుగా మాకు ఇవ్వండి, ఆ విధంగా మీరు రాసేయని చెప్పి ఈ డబ్బా కొట్ట సంఘం వాళ్ళందరూ అడిగితే కనీసం నేను రాసియను, నేను రాసిస్తే ఎట్లా జరుగుద్ది, నా తర్వాత ఇంకోళ్ళు వస్తారని చెప్పి ఒక తప్పుడు అంటే అధికారికి లేని హక్కు ప్రజాప్రతినిధి కూడదు, అధికారి రాసిస్తే ఎక్కడైనా చెల్లుద్ది. నేను నేరుగా అడగటం కూడా జరిగింది, అమ్మ అధికారులు రాసేయాలి తప్ప ప్రజాప్రతినిధులు కాదు, ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు, అధికారి అనేది రిటైర్డ్ అయినా బాధ్యత కాబట్టి మీరు రాసిస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఖాళీ చేస్తానికి మా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆమె మేము బలవంతంగా ఖాళీ చేస్తాం కానీ రాసేయండి అని చెప్పి లేచిపోవడం జరిగింది. అయితే డబ్బా కొట్ట వాళ్ళు కూడా చెప్పారు, అమ్మ మేము చావనైనా వస్తాం కానీ డబ్బా కొట్టు ఖాళీ చేయమని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కోరేది ఒకటే, కోదాడ ప్రశాంతమైన వాతావరణం, రాజకీయాలకు అతీతంగా మన మున్సిపల్ బిల్డింగ్ అంటే మన దేవాలయం, కోదాడ డెవలప్మెంట్ మీద చేయడం, దాన్ని ఎవరు అడ్డుకోం, వ్యాపారస్తులు మేము అడ్డుకోం, కానీ మాకు భరోసా ఇస్తే, మా జీవితాలకు మా వ్యాపారానికి భరోసా ఇస్తే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడైనా చెప్పినా ఇప్పుడైనా చెప్తున్నాం. వాడు ఇప్పటికైనా వాళ్ళు స్పందించి మేడం మన కమిషనర్ గారు కలెక్టర్ గారితో ఎవరితో మాట్లాడి ఎవరైతే అందులో ఉందో ఆ షాపుల్లో వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి రాసిస్తే తప్పకుండా ఖాళీ చేస్తానని మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మాకు ఇవాళ ఏ పేరైతే ఉందో మళ్ళీ మాకు కొట్టు మాకు ఇచ్చేటట్టయితేనే మేము ఖాళీ చేస్తాం, లేకపోతే చేయలేము. నా పేరు అనుష, నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనకాల్లో టైలరింగ్ చేస్తున్నాం. మేము దాదాపు ఒక 40 మంది దాకున్నాం, మొత్తం లేడీసే, చాలా వరకు అందరు ఇంట్లో వెళ్ళక కుటుంబం మొత్తం ఆ మిషన్ల మీద ఆధారపడి మేమందరం వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడు సడన్ గా మమ్మల్ని పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి, పోనీ ఎక్కడైనా ప్లేస్ అన్నా చూపిస్తారంటే అది చూపించట్లేరు. దాని మీద ఆధారపడి మేము చాలా ఇల్లు లోన్లు పెట్టుకున్నాం, పిల్లల చదువులు చూసుకున్నాం, చాలా చూసుకున్నాం. ఇప్పుడు సడన్ గా పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి, మాకు ఏదైనా ఆధారం చూపిస్తే మేము ఖాళీ చేస్తాం, లేకుంటే మేము చెయ్యం. మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం. మేము ఎవరి దాకా ఖాళీ చేయం. మాకు మున్సిపల్ ఆఫీస్ కట్టడం మాకు ఇష్టమే, కాకపోతే మాకు జీవనోపాధి అనేది చూపించాలి. మేము ఉన్నది కాలువల మీదనే కదా, లోపల కాదు కదా. మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే తర్వాత తీసేయచ్చు కదా, ముందే ఎందుకు దీన్ని తీసేయటం? దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ అయినా 40 సంవత్సరాల నుంచి మేము ఈ డబ్బాలు తీసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మంచిగా ఉన్నాం. ఇంతవరకు ఎవరు వచ్చినప్పటికైనా మమ్మల్ని ఎవరు ఏం అనలేరు. ఇప్పుడు ఏందో మమ్మల్ని ట్యాపుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మేము ఈ యొక్క డబ్బాలు తీసేసి మేము బతకడానికి అవకాశం ఉన్నది. పదాలను బట్టి ఇంకా ప్రాణాలు తీసుకుంటే కానీ ఏం చేయడానికి అవకాశం లేదు. మీరు ఏదైనా చేసి మాకు ఈ డబ్బాలు ఇక్కడ నుంచి మమ్మల్ని లేవకుండా ఉంచే బాధ్యత మీరు
లేచి మా బస్సులు తిరుగుతాయి. ఎవరు మిమ్మల్ని అన్నది ఎవరు? మమ్మల్ని అనేది మున్సిపాలిటీ వాళ్ళు తీయమంటారు. దాని గురించి మేము ఏ పని చేసినా ఊరికి చేప చూస్తున్నాం వస్తారు పోతారు తీయాలి అంటారు. ఎన్ని తీయాలనేది మా అర్థం కావట్లేదు. మాకు ఏం తీయమని చెప్తున్నారు. ఈ డబ్బాలు కూడా మా డబ్బాలు కూడా అడ్డం లేదు. మున్సిపాలిటీ కట్టించినప్పటికీ మా ఈ డబ్బాలు అడ్డం లేవు. అసలు ఇదంతా ఈ ప్లేస్ మొత్తం పశువుల హాస్పిటల్. మన నుంచి కూడా పశువుల హాస్పిటల్, తర్వాత ట్రెజరీ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీస్ వచ్చింది. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇప్పుడు అదంతా గోల కొట్టాలకి దాంట్లో వేసుకొని మేము బతుకుతున్నాం. ఇంతకుముందు కోర్టు చేశారు. కోర్టు చేస్తే కోర్టు కూడా వెళ్ళిపోయింది. ఇది లూజీ తీసుకోవాలని ప్లాన్ వేసి 7-8 మంది ప్లాన్ వేసి ఇది చేస్తే మేమందరం లారీ కట్టుకొని బస్సు కట్టుకొని నల్గొండ కలెక్టర్ గారికి పోతే కలెక్టర్ గారు ఏమంటే ఫోన్ చేసి ఆఫ్ చేశారు. అట్లా 2 సార్లు జరిగింది. మరి ఎమ్మెల్యే గారిని కలవకపోయారు కదా? ఎమ్మెల్యే గారిని కలవలేదు. ఒకసారి మేము కలిసినా బస్సు తీసుకుపోతానని చెప్పింది కానీ త్వరగా రాలేదు. అందరికీ నమస్కారం. మరి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్లు పెట్టుకొని చిన్న షాపులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఇక్కడ మరి బతుకుతున్నాయి, జీవిస్తున్నాయి. మరి ఉత్తమ్ పద్మావతి మేడం గారు కూడా వచ్చి మా అందరికి హామీ ఇచ్చింది, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి సమస్యలు లేవు, మేము మీకు తోడుగా ఉంటాము, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్నది. మరి ఈ రోజున మేము ఆమె కారికి పోయినాం. మరి పోయి మా యొక్క కష్ట సుఖాలు మేము ఆమెకు చెప్పినప్పుడు మా షాప్ దగ్గరకు వచ్చి మేము చూస్తాము, మీకు పరిష్కారం చేస్తాము, మీకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పిన మేడం గారు ఇంతవరకు రాలేదు. మరి మున్సిపాలిటీ వాళ్ళు మటుకు మా దగ్గరికి వచ్చి షాపులు మొత్తం ఖాళీ చేయాలి, కొట్లు మొత్తం తీసేయాలి అంటున్నారు. మరి మా పిల్లల ఆధారు, మరి మేము చిన్న కుటుంబాలు అయ్యుండి చదివించుకుంటున్నాము, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఏ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం రాకపోయినా మా కాలం మేము నిలబడి మేము జీవించుతున్నాము. మరి మాకున్న ఆధారం కూడా తీసేస్తే మేము ఎట్టుకోవాలి, ఏమవ్వాలన్నది మాకు అర్థం అవ్వట్లేదు. మేడం గారు మా యొక్క మనవిని ఆలకించి, మా యొక్క కష్టాలు ఆలకించి మాకు సహాయం చేయాలని, ఎంతోమంది వచ్చి ఖాళీ చేయమంటాం కాదు కానీ మాకు ఒక హామీ ఇవ్వాలి. మేడం గారు వచ్చి నేనున్నాను, మీకు మరి రాతపూర్వకంగా మీకు ఏదైనా చేస్తానని చెప్పి మాకు సహాయం చేయాలని, మాకు మేము ఆమెను ఎన్నుకున్నాము, మాకు సహాయం చేస్తారని మేము అందరం ఓట్లేసి గెలిపించాము, నమ్ముకున్నాము. మరి మాకు సహాయం చేయాలని ఆయన హృదయపూర్వకంగా మనవపూర్వకంగా వేడుకుంటున్నాము.
ఒక 4 దుకాణాలు తీయండి. చెప్పు కుట్టని డబ్బికోట్లకి వెళ్ళి కొద్దిగా బంగారం షాప్లో చికెన్ దూరానా